ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. తిరుపతిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రిటైర్డ్ జడ్జిని సైతం బూతులు తిట్టడం ఎమ్మెల్యే స్థాయికి తగదని, న్యాయ వ్యవస్థపై ఆయనకు గౌరవం లేదని ఆరోపించారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే బూతులు మాట్లాడతారా, ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉంటారా అని ఆయన నిప్పులు చెరిగారు. 175 నియోజకవర్గాల్లో మీరా బూతులు మాట్లాడే ఎమ్మెల్యే మరొకరు లేరంటూ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జెపిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి చదువులు సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. హాస్టల్ అదేవిధంగా హైస్కూల్ మొత్తం కలియ తిరిగి విద్యార్థుల వంటస్థలాలను పరిశీలించారు. అనంతరం భోజనాన్ని, కూరగాయలు, బియ్యం, సరుకులు పరిశీలించి గదులలో నిల్వ చేసిన వాటిని రోజు పరిశీలించాలని అధికారులు సూచించారు. కొత్త అడ్మిషన్ల వివరాల గురించి పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని కిస్మత్పూర్ లో చోరీ కలకలం రేపింది. బాధితుడు సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నిర్మాణ పనుల కోసం అనంతపురానికి వెళ్లారు. తెల్లవారుజామున తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం, వెండి వస్తువులను, 20,000 నగదు, ఒక మొబైల్ ను దుండగులు అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్దపాడులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. పొలం మట్టిలో బస్సు కూరుకుపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గుంతకల్ డిపోకు చెందిన బస్సు కర్నూలు నుంచి గుంతకల్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్పీడ్ బ్రేకర్ ను తప్పించబోయిన డ్రైవర్ వేగంలో బస్సును అదుపు చేయకపోవడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో సీఐ నారాయణరావు పర్యవేక్షణలో 27 ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, ఎస్ఐ సమక్షంలో పారదర్శకంగా జరిగిన వేలంలో ప్రభుత్వ ఆర్టీఓ రేటు 52,900గా ఉండగా 1,82,400 రూపాయలకు వాహనాలు విక్రయించారు. పెనుగొండకు చెందిన అడబాల శ్రీను 26, వైజాగ్ కు చెందిన రియాజ్ ఒక వాహనాన్ని దక్కించుకున్నారు. జీఎస్టీతో కలిపి మొత్తం 2,15,032 రూపాయల ఆదాయం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మల్కజ్గిరి జిల్లాలోని చర్లపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో హైడ్రా అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సౌమ్య మిశ్రా తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 296 కిలోల గంజాయి, 964 గంజాయి మొక్కలను ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేశారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ నితికాపంత్ తెలిపారు. నల్గొండ జిల్లాలోని వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జెన్కో ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్లాంట్ ఆవరణలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.